హాయ్ నమస్తే నేను మీ కృష్ణ. తెలంగాణ వాహనదారులకు శుభవార్త. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు రవికిరణ్ ఉన్నారు. నమస్తే రవి. నమస్తే కృష్ణ. నేను తెలంగాణ వాహనదారులకు శుభవార్త అన్నాను. అవును. మీకేం డౌట్ రాలేదా? ఏంటంటే శుభవార్త? ఓకే, నేను మిమ్మల్ని అడుగుతానండి. మీకు 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా? 2 వీలర్ ఉంది. 2 వీలర్ ఉందా? దానిపైన ఫైన్స్ ఎన్ని ఉన్నాయి? అదే చలాన్లు చాలా ఉన్నాయండి, కట్టలేకపోతున్నాను అసలు. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అలా ఎవరైతే నాకు కూడా 2 వీలర్ ఉంది, నాకు కూడా చాలా చలాన్లు పడ్డాయి, అవన్నీ కట్టలేక ఉన్నాం కదా మనం. మన లాంటి వాళ్ళ కోసం పోలీసు శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మనం కట్టే చలాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి రాయితీ ఇస్తున్నారు. రాయితీ ఎంతండి? రాయితీ మీకు 2 వీలర్ ఉందంటున్నారు కదా, 2 వీలర్కి అయితే 75% రాయితీ ఇస్తున్నారు. 75%? 75%. ఇక 4 వీలర్ వాళ్ళకైతే 50% రాయితీ ఇస్తున్నారు. అంటే మీకు అర్థమైందా? మీకు ఉదాహరణకి ఒక 100 రూపాయలు ఫైన్ ఉందండి, చలాన్ ఉంది. మీరు ఎంత కట్టాలి? 75% వాళ్ళు రాయితీ ఇస్తున్నారు కాబట్టి మీరు 25 రూపాయలు కడితే సరిపోతుంది. గతంలో కూడా ఇలాగే రాయితీ ఇస్తే అక్షరాల 300 కోట్ల రూపాయలు వసూలైంది. 300 కోట్లు? అవును. ఎందుకంటే ఇలా రాయితీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి భారం ఉండదు. అమ్మో ఏదో ప్రభుత్వం రాయితీ ఇచ్చిందే మనం కట్టేయాలనుకుంటాం, అంతేనా? ఆ విధంగా మనం కడుతున్నాం, వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ఇటువంటి రాయితీలు ఇస్తున్నారు. మీరేమంటారు చెప్పండి ఈ విషయం పైన? మీరు చెప్పిన దాని పరంగా చూసుకుంటే 300 కోట్లు అంటే లాస్ట్ టైం వచ్చి ఈసారి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? చాలా రావచ్చు. ప్రభుత్వానికి మంచి ఆదాయం కలుగుతుంది. ప్రభుత్వం గురించి, ప్రభుత్వ ఆదాయం గురించి పక్కన పెట్టండి, జరుగుతుందండి. మన గురించి చెప్పండి. ఖచ్చితంగా జరుగుతుంది. మనకి 25 రూపాయలు. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు ఉంటాయి. హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళే టైంలో కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం కానీ, వేగాన్ని పాటించకపోవడం కానీ, ఒక్కొక్కసారి అత్యవసరమైన పరిస్థితుల్లో హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల కానీ, ఇలా కొన్ని సందర్భాల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి ఫైన్లు చలాన్లు పడినప్పుడు కట్టలేక ఏం చేస్తామంటే పోలీసు ఎప్పుడో పట్టుకున్నప్పుడు కడదాంలే అని వదిలేస్తుంటాం. వదిలేసినప్పుడు ఒకవేళ నిజంగా అటువంటి టైంలో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే ఎక్కువ కట్టాలి కదా, ఒకేసారి ఒక 5,000 6,000 కట్టాలి, లేకపోతే బండి సీజ్ చేసే పరిస్థితి. అటువంటి టైంలో పోలీస్ శాఖ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే నిజంగా మనలాంటి వారికి భారం తగ్గుతుంది, అటు గవర్నమెంట్ కూడా ఆదాయం పెడుతుంది. ఎందుకంటే ఒకేసారి తక్కువ కట్టాలి కాబట్టి ఒకేసారి కట్టేస్తారు. ఎందుకంటే గతంలో 300 కోట్లు వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇక ఒక పక్క మనకి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఆదాయం అవసరం అయ్యేటట్టు కనబడుతుంది. ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ టికెట్ ఇచ్చారు, దానివల్ల కొంచెం దాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు పోడ్చవచ్చు. ఏమంటారు ఈ నిర్ణయం బట్టి? నిర్ణయం బట్టి నేను స్వాగతిస్తానండి. స్వాగతిస్తారా? ఖచ్చితంగా స్వాగతిస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వెంటనే వెళ్ళి నా బిల్లు కట్టేయాలనిపిస్తుంది. నాకున్న చలానాలు కట్టుకున్నా ఒక రకంగా చూసుకుంటే రేపు గవర్నమెంట్ మీద పడే భారాన్ని ఈ విధంగా కొంచెం మనం తగ్గించవచ్చు. మనలాంటి వారికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం. నిజంగా ఇది ఒక మధ్యతరగతి వాళ్ళకి, నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరట అనే చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇటువంటి స్ట్రాటజీ ద్వారా వాళ్ళు గనక చలాన్లను ఆఫర్లు కనుక ఇస్తే నిజంగా అందరూ కడతారు.